ప్రియమైన తెలుగు క్రైస్తవ సంఘ సభ్యులకును, కాపర్లకును, పెద్దలకును, పరిచారకులను మన ప్రభు అయిన తండ్రి నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ప్రియమైన వారా, మీ అందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తుంటున్నాను. మీ కొరకు నిత్యము ప్రార్థన చేయటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభును స్తుతిస్తుంటున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేస్తున్నందుకై మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. మీ ప్రస్తుత జన్మలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రభులకు స్తోత్రాలు చెల్లిద్దాము. మరి ఇప్పుడు మనం మన ఇళ్లలోనే కుటుంబంతో చేరి గడపటకును, ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన చేసుకున్నటకును, ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభునికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మరి జన్మ శుక్రవారము మనం ఆరాధనలో వెళ్ళవలసి ఉంటున్నాము, కానీ పోలేనందువలన ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరితో ముచ్చటించడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. ఈ దిన ధ్యాన వాక్యముగా మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనములు చదువుకున్నాము. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సువాసన అయినను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్న ఎడల మీరు ఏక మనసులగునట్టుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గల వారై ఉండి ఒక్కదాని అందే మనసుతో నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను, హృదాతిశేతనైనను ఏదీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరికొకడు తన కంటే యోగ్యునిగా ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యము మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. మనము 4వ వచనమును ధ్యానిద్దాము. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములందు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన దేవా, ఈ దినమున మరి ఒకసారి నీ పాదములందుకు మేము వచ్చుటకు, నీ వాక్యమును ధ్యానించుటకు మాకిచ్చిన ఈ కృపా సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రస్తుత పరిస్థితుల్లో మేమందరము సంఘముగా కూడలేకపోయినప్పటికీ ప్రభా, నీ వాక్యమును పంచుకుంటకు మేము బంధింపబడలేదు నా తండ్రి. పౌలు ఫిలిప్పీ జైల్లో ఉన్నప్పుడు తాను అక్కడ జైల్లో బంధింపబడినప్పటికీ తన నోటికి స్వాతంత్రం ఉండటం వలన అక్కడ ఉన్న వారందరికీ కూడా సువార్తను అందించి వారందరినీ కూడా ప్రభువునకు నడిపించుచున్నాడు. అదేవిధంగా ప్రతి సమయంలో కూడా మేము సద్యోగ్యానికి మమ్మల్ని ప్రోత్సహించడం స్తోత్రములు. మరి ఈ విధముగా మేము మీ వాక్యమును వినుటకు మా అందరికీ ఇచ్చిన కృపను బట్టి, మాట్లాడుతున్న నన్ను బట్టి, మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తుతులు చెల్లించచ్చు. మీరే మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, పై వచనములో పౌలు ఏక మనసు కలిగి ఉన్నవలని, మరి ఒకరి కంటే ఒకరు ఎక్కువగా ఎంచుకొనవాలని హెచ్చరిస్తూ ఒక ముఖ్యమైన మాట ఇక్కడ ఆయన పలుకుతుంటున్నాడు 4వ వచనంలో. మీ
మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను చూడవలేను. ఈ విషయంలో మనం అనేక సార్లు తప్పిపోవాడుగా ఉంటున్నాము. మానవులుగా స్వార్థపరులము, మన వైపే చూసుకుంటాము. మనకే అన్ని కావాలను, నేను నా కుటుంబము అనే ఎక్కువ మనం తలంచచ్చు. ఇతరులు ఏమైపోయినా మనకు లెక్కలేదు, ఇతరులతో మాకేమో సంబంధము అనే విధముగా మనం ఉంటున్నాము. అయితే మనమందరము క్రీస్తు శరీరంలో అవయములు ఉంటున్నామన్న సత్యాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేయబడుతుంటున్నాము. సంగమునకు క్రీస్తు శిరస్సు ఉంటున్నాడు. మనమందరం కూడా ఆయన శిరసత్వములో మరి ఒకరికి ఒకరు అవయములై ఉండి ఒకరికి ఒకరు మనము ఉపచర్య చేసుకునవలసిన వారుగా ఉంటున్నాము. ఏ అవయమును ఇంకొక అవయమును తృణీకరించదు, తగ్గింపు చూడదు. అన్ని అవయములు కలిసి పనిచేసినప్పుడే శరీరమునకు క్షేమం. కనుక ఇక్కడ పౌలు హెచ్చరించినది, ఎవరి కార్యములందు సొంత కార్యముందే కాక ఇతరుల కార్యములు, శరీరములో అవయములైన ఇతర అంగముల యొక్క అవసరతను కూడా మనం చూడవాలని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దానికి ఒక ఉదాహరణముగా ఒక గొప్ప సందేశమును పౌలు 5వ వచనం నుంచి 7వ వచనములకు అక్కడ రాయటం చూస్తుంటున్నాము. యేసు క్రీస్తు ఏ విధముగా తన యొక్క సౌఖ్యము, తన యొక్క ఆనందము, తన యొక్క మరి స్థానమును గురించి పరలోకంలో ఉండి నిత్యము దేవదూతల చోట పరిశుద్ధుడు పొగడబడుట అది భాగ్యమని ఎంచుకోలేదు. కానీ తన స్వరూపంలో చేయబడిన ప్రజల యొక్క పరిస్థితిని తాను జ్ఞాపకం చేసుకొని, మనం మానవులమైన మనము ఇక్కడ పాపలోకములో పాపము చేత పీడింపబడుతున్న మనకు విమోచించుటకై తన్ను తాను తెగించుకొని త్యాగం చేసుకొని తనకున్న యోగ్యతలన్నిటిని కూడా ఖాళీ చేసుకొని మరొక సామాన్యుడిగా తాను దాసుడుగా మానవ శరీరము ధరించి వచ్చి మన కొరకు తన శిలువలో మరణం పొందినంతగా విధేయత చూపించున్నాడు. యేసు ప్రభు తన సొంత క్షేమము కోరలేదు, కానీ మన క్షేమం కోరుతున్నాడు. కాబట్టి మనకు ఒక పెద్ద మంచి మాదిరి ప్రభు మనకు ఉంచుతున్నాడు. అందుకే పైన పౌలు మీ సొంత కార్యముల మీద కాక ఇతరుల కార్యాలను కూడా చూడమని జ్ఞాపకం చేస్తూ యేసు క్రీస్తు చేసిన కృపాకార్యమును మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మరియు తను ఫిలిప్పీ జైల్లో ఉండి రోమాలో జైల్లో ఉంటున్నాడు. రోమాకి ఫిలిప్పీకి చాలా దూరము అయినప్పటికీ కూడా తను మరి ఫిలిప్పీలో అనగా మసదోనియాలో సంపాదించిన సంఘము వారు అక్కడ ఏ వింటున్నారో వారి యొక్క విషయాన్ని తెలుసుకోవాల్సినది ఎంతో ఆతృత కలిగిన వాడై 19వ వచనంలో మనం చదివినట్లయితే, నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు ప్రభువైన యేసు వలన నిరీక్షించుచున్నాను. తిమోతిని పంపించి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి పౌలు ఎంతో ఆశపడుతుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, పౌలు ఇక్కడ జైలులో ఉన్నప్పటికీ కూడా, బంధింపబడినప్పటికీ కూడా తన గురించి చింతించక తాను ఇతరుల విషయము ఆలోచించేవాడుగా మరి ఫిలిప్పీలో ఉన్న సంఘమును గురించి ఆలోచించి వారి యోగక్షేమములు తెలుసుకుంటకై తిమోతిని పంపించడం మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్న పాఠములు ఏంటంటే, మన విషయమే కాకుండా ఇతరులను కూడా మనం సంరక్షించవాలని, ఇతరుల యొక్క అవసరతలు లేకపోతే వారు ఉన్న స్థితిని కూడా మనం తెలుసుకొని మరి మనం వారికి సహాయం చేయవాలనే భావన మనం ఇక్కడ
వాక్యం ద్వారా నేర్చుకొని ఉంటున్నాము. అంతేకాక తిమోతిని గురించి తాను ఇచ్చిన సాక్ష్యము ఇరవై 22వ వచనము, అతను యోగ్యుడని ఎరుగుదును, తండ్రికి అతడు యోగ్యుడని ఎరుగు తండ్రికి కుమారుడేలాగో సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వాక్యము నిమిత్తము సేవ చేసెను. తిమోతిని గురించి మళ్ళా పైన చూస్తే మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతడి వంటి వాడు ఎవడూ లేడు. 20వ వచనములో తిమోతిని గురించి, తిమోతి కూడా ఈ ఫిలిప్పీ సంఘాన్ని క్షేమాన్ని గురించి పౌలు దగ్గర ఉన్న వారిలో ఎవరిని కూడా అంతగా ఆలోచించిన వారు, తలంచిన వారు లేరు గనక పౌలుకు కలిసిన మనసు తిమోతికి కూడా కలిగి ఉన్నది కాబట్టి తిమోతిని అక్కడ పంపించుటకు తాను నిర్ణయించడం చూస్తున్నాము. తనతో కూడా కొంతమంది వారు తనను విడిచి తమ సొంత కార్యముల విషయమై వెళ్ళిపోయి ఉంటున్నారు. అయితే తిమోతి ఒక్కడి మట్టికి ఆయన దగ్గర పంపించినప్పుడు తిమోతి కూడా అటువంటి మనస్సు కలిగి ఉంటున్నారు. తిమోతిని గురించి మనం నేర్చుకోవాల్సినది, తిమోతి యవనస్తుడు ఏ విధముగా పౌలును వెంబడించుంటున్నాడంటే, అంతియోకయలో, ఇకోనియాలో, లుస్త్రాలో పౌలు పడిన శ్రమలు చూసిన వాడై, లుస్త్రాలో పౌలు రాళ్లతో కొట్టి చనిపోయడాన్ని ఊరు బయట పడవేయట చూసిన వాడై, అంత బాధల్లో పౌలు ఉంటుంటే మరి అవి కూడా చూసి అటువంటి సేవ చేయుటకు, ఆ విధముగా సేవ చేయుటకు యవనస్తుడైన తిమోతి పౌలును వెంటనించినాడు. ఏదో పౌలును వెంబడిస్తే తనకేదో మంచి యోగ్యత కలుగుతుందని చూడలేదు, కానీ పౌలు శ్రమలను చూసి కూడా తిమోతి ప్రభువును వెంబడించుంటున్నాడు. గొప్ప సాక్ష్యం. కాబట్టి ప్రభువును ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవులకు శ్రమలు అనేది ఒక వింత కాదు. అవి ప్రభు మనకు అనుగ్రహించుంటున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమి కలవరము చెందక, మరి ప్రభువునందు మనం దృఢ నిశ్చయం కలిగి, ఇతరుల గురించి కూడా శ్రమల యందు మనం ఇతరుల గురించి ఆలోచించు వారముగా ఉండవలనని ఈ యొక్క వాక్య భాగం వల్ల మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. 4వ వచనంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. 4వ వచనం చూసినట్లయితే, మీలో ప్రతి వాడును సొంత కార్యములు మాత్రమే మీకే గాక, ప్రతివాడు మీలో తమ సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. ప్రభు మనకు గొప్ప ఒక అవకాశం ఇచ్చుంటారు. ఈ దినాలలో మనం ఒకరి ప్రేమను, మన ప్రేమను ఇతరులతో పంచుకున్నటకు, ఇతర సహోదరులతో మనం మనస్సు కలిగి ఉండటకు, వారి గురించి ఆలోచించటకు మరి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం యేసు ప్రభు ఏ విధంగా మనల గురించి చింతించిన వాడై మనం పాప కోపంలో ఉండొచ్చు చూసి ఆ పరమను వదిలి మన కొరకు ఈ లోకమునకు వచ్చి మనం పొందవలసిన శిక్ష, మనం చెల్లించవలసిన రుణమును ఆయన సిలువలో చెల్లించినది. మరి మనము గత మాసంలో శ్రమకాల ధ్యానంలో మనం ధ్యానించుంటున్నాము. కనుక ఈ దినంలో మనం కూడా మన తోటి వారిని జ్ఞాపకం చేసుకోవాలను, వారి కొరకు ప్రార్థన చేయవలను. ప్రార్థన చేయటే కాదు కానీ మనం క్రియారూపముగా వారికి సహాయం చేయవలసిన వారం ద్వారా ఉంటున్నామని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం.
పౌలు దగ్గర అనేక మంది రోమాలో పిలుపు తగినారు, కానీ అయితే వారందరూ వారి సొంత కార్యముల మీద వెళ్ళిపోయినప్పటికీ కూడా తిమోతి ఒకడు ఆయన దగ్గర ఉంటాము. తిమోతి కూడా వారి ఎడల మనసు కలిగి ఎదిగి పౌలు యొక్క మనస్సును మనం గమనించవలసి ఉంటున్నాం. తను జైలులో ఉన్నటువంటి మరచిపోయి, తన పరిస్థితిని మరచిపోయి, ఇతరులు తనను ఆదరించవలసిన సమయంలో తానే ఇతరుల యొక్క చింత కలిగి ఉన్నట ఎంతో అది క్రీస్తుకు కలిగిన మనస్సు. క్రీస్తు సిలువలో ఉండి తను హింసించిన వారిని చూసి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని వారిని కొరకు ప్రార్థన చేసి వచ్చినాడు. ఇతరుల కొరకు, ఇతరులను బాగు చేయటకు, ఇతరులకు సహాయం చేయటకు శిలువ పైన కూడా తను చూస్తున్నాడు. అదే విధముగా తల్లిని చూసినప్పుడు తల్లి యొక్క అవసరతను ఎరిగిన వాడై ఆ బాధలో కూడా తల్లికి మరి ఇంకొకరిని సహాయం చేయటం మనం చూస్తుంటున్నాము. దీనిని బట్టి మనం నేర్చుకునే పాఠములు ఏమంటే, మనము మన తోటి సహోదరుల యొక్క మనస్సు కలిగి ఉండవలని మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాము. మనం ఫిలిప్పీయులకు రాసిన ఇదే పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6, 7, 8వ వచనం నుంచి మనం చదువుకుందాము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినాను మెప్పైన ఉండినలా, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి దివ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి ఉంటిరో, ఏవి చూచితరో అట్టి వాటిని చేయలేని, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యాను. పౌలు సంఘాన్ని హెచ్చరిస్తుంటున్నాడు. క్రైస్తవ జీవితంలో ఏవి విలువై ఉంటున్నవో వాటి యందు మనసు ఉంచమని. మరొకసారి ఆ విషయాల్ని నేను చదువుతాను. ఏది సత్యమైనవో, ఏది మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నది. ఇవి దైవ లక్షణములు, దైవ గుణములు. మరి ఈ దినములో మనం ఎక్కువ సమయం ఇంటిలోనే కూర్చొని కాబట్టి వాక్యమును పఠించిన వారమై, ఈ వాక్యం అనే వెలుగు ద్వారా, ఈ వాక్యం అనే ఉదకము చేత మనం కడుగుకునే వారమై మన జీవితములు మరి ప్రభువునకు యోగ్యముగా, ప్రభుకు కలిగిన మనస్సు కలిగిన వారమై ఉండవలని మనం ప్రోత్సహించబడుతుంటున్నాము. అది పౌలు ఒక నాయకుడుగా తాను కనపరిచినది నా తండ్రి చూపించమని మనవి చేస్తుంటున్నాను. వాక్యమును ధ్యానించుటైతే మనం ఎక్కువగా కాలము గడపవలసిన వారు ఉంటున్నాము. మళ్ళా మనం కింద వచనం చూసినట్లయితే 19వ వచనము, నన్ను గూర్చి మీరు నాలుగు మరలా యోచన చేసి తోనన్ను మిక్కిలి సంతోషించింది. ఆ విషయంలో మీరు యోచన చేసింది కానీ తగిన సమయంలో దొరకకపోయాను. నా కొరకు కలిగినందున నేను ఇలాగ చెప్పలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి గలవాట్లా ఎన్నుట నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండుట నెరుగుదను, సంపన్న స్థితిలో నుండి నెరుగుదను. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి నిండుటకును, సమృద్ధి కలిగి ఉంటకును, నేమిలో ఉంటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందు నేను
సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచిది. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచిది. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. ఏలయనగా ఏథెన్సులో కూడా మీరు మాటి మాటికి నాకు నా అవసరం తీసుకు సహాయం చేసి తెలియ. పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఎంతో అభినందిస్తున్నారు. ఈ ఫిలిప్పీ సంఘం అనగా ఇది మాసిదోనియా సంఘం. మనం 2 కొరింథీ 8వ అధ్యాయంలో చూసినప్పుడు 8వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ పౌలు కొరింథీ సంఘముల గురించి వారి దాతృత్వం గురించి ఎంతగానో చెప్పి ఉంటున్నాడు. వారు కడు బీదవారైనను వారు సామర్థ్యము కంటే ఎక్కువగా వారు ప్రభువుకు ఇచ్చించున్నారని. యెరూషలేములో కరువు వచ్చిందని అగబే ప్రవక్త చెప్పినప్పుడు యెరూషలేము వారికి సహాయం చేయుటకై ఈ ఆసియాలో ఉన్న సంఘాలన్నీ కూడా కానుకలు పోగు చేస్తున్నారు. కొరింథీ సంఘంలో కానుకలు పోగు చేయమని పౌలు చెప్పాడు. మరలా వారిని హెచ్చరిస్తున్నాడు. మాసిదోనియా సంఘాన్ని వారికి చూచుటూ వారి దాతృత్వమని. కాబట్టి వారు ఒకరికి అవసరం వచ్చినప్పుడు వారికి ఉన్న దానిలో ఇతరులకు, తోటి విశ్వాసులకు ఎక్కడో యెరూషలేములో ఉన్న వారి కొరకు వారు కానుకలు పోగు చేసి పంపించడం మనం వాక్యం చూస్తుంటున్నాము. అనగా ఒకరి పైన ఒకరు ఆనుకునుట, ఒకరి క్షేమం ఒకరు చూస్తారు. కాబట్టి పౌలు కూడా శ్రమల్లో ఉన్నప్పుడు తన యొక్క అవసరాల నిమిత్తం ఈ సంఘమే సహాయం చేసింది. మరి ఏ సంఘమును కూడా చేయలేదని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. మాసిదోనియా సంఘము కడు బీద సంఘమైనప్పటికీ కూడా ఇతరుల అవసరాలను వారు జ్ఞాపకం చేసుకొని వారు దేవునికి మహిమపరిచి ఉంటున్నారు. వారు అనేక సార్లు పౌలు అంటున్నాడు, చాలా కాలమైన నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. అయితే నేను జ్ఞాపకం ఉన్నాను, మీరు అది నాకు సహాయం పంపించడానికి మీకు వీలు కలగలేదు, ఇప్పుడు వీలు కలిగినది మీరు పంపించున్నారని పౌలు వారిని అభినందిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యమును చదువుతున్నప్పుడు మనం దేవుని వాక్యము చేత కడగబడిన వారమై శుద్ధీకరింపబడ్డ వారమై మనం పవిత్రతలో నుంచి పవిత్రతలోకి పౌటే కాక మనల్ని మనం ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకునే వారమై ప్రభువుని మహిమపరచుట. మరి నా తండ్రి మనం ఎంతగానో మనం పౌలు ఒక చక్కని మాట వీరితో చెప్తున్నారు. ఈ సంఘాన్ని గురించి నాకు పౌలు దాని కొరత కలిగి వాళ్ళకి అవసరం ఉందని పౌలు వారితో చెప్పటలేదు, కానీ వారి యొక్క దాతృత్యం గురించి ఆయన వారికి జ్ఞాపకం చేయటం మనం చూస్తుంటున్నాము. మనం చూసినట్లయితే ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింపని ఆరంభింప మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలియజేస్తున్నాను. మాసిదోనియా సంఘంలో ఉన్న విశిష్టత ఏమిటంటే
ఇచ్చుటలోను పుచ్చుకొనుటలోను. ఇచ్చుటలో వారు ఎంతో మంచి హృదయం కలిగిన వారై తాము మరచిపోయి ఇతరులకు ఇచ్చుటకు వారు ఎంతో ఆతృత పడినట్టు పౌలు వారిని గురించి ప్రశంసిస్తున్నాడు. ఇక్కడ వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలియదు. ఏలైనగా తెస్సలోనిలో కూడా మీరు మాటి మాటికి నా అవసరాలు తీర్చుటకు సహాయము చేసి. కాబట్టి మసిదోనియా సంఘము ఎటువంటి మాదిరి సంఘము, క్రీస్తును ప్రేమించిన సంఘము. ఆ ప్రేమకు చిహ్నముగా వారి క్రియారూపముగా వారు దాన్ని వ్యక్తపరుచుతున్నారు. మరి యాకోబు పత్రికలో రాసినట్టుగా క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం అంటే చాలు, కానీ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేమ వలన మనకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా ఆ ప్రేమ కార్యములను మనం చేయవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి ప్రియ సంగమా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దేవుని ఘనపరచుదాము, దేవునిని మహిమపరచుదాము, దేవునికి ప్రీతికరమైన సువాసనకరమైన జీవితాన్ని మనము జీవిద్దాము. పౌలుకి ఒక చక్కని మాట ఇక్కడ చెప్తున్నాడు. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పలేదు, కానీ మీ లెక్కకు విస్తారము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. మనం ఇచ్చట వలన దేవుని సన్నిధిలో మన లెక్క విస్తారమవుతున్నది. అదే ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన మాట, మీరు ఈ భూలోకములో ధనము కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ ధనము కూర్చుకొనండి. ఏ విధముగా మనం పరలోకములో ధనము కూర్చుకొనగలమంటే సత్క్రియలు చేయటం వలన, మన తోటి వారికి, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయటం వలన, సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండుటకై మనలను క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడి ఉంటున్నాము. కాబట్టి ప్రియులారా, ఈ జన్మలలో ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, అవకాశము, మన ప్రేమను ఇతరులకు వ్యక్తపరచుతాం. క్రీస్తు మనలను ప్రేమించిన ప్రేమను ఇతరులకు పంచుకున్నటకు ప్రభు కృపనిచ్చుచున్నాడు. ఇది మసిదోనియా సంఘం వారు చేసిన గొప్ప ఏంటంటే, మీ లెక్కకు విస్తారము రావాలని అపేక్షించి చెబుతున్నాను. నేను ఎందుకు ఈ వాక్యము పంచుకుంటున్నానంటే, సంఘముతో దేవుని సన్నిధిలో మన లెక్క విస్తరించవలను. దేవుని లెక్క సన్నిధిలో మన యొక్క ధనమును కూర్చుకొనవలసి ఉంటున్నా. ప్రభుత్వ తరుణములో మనకున్న దానిలో ఇతరులకు ఇచ్చుట. అదే సారేపత విధవరాలు ఏలియా అడిగినప్పుడు మొట్టమొదట తనకున్న దానిలో మొట్టమొదట ఏలియాకు ఇచ్చినది. ఆ విధముగా దేవుని మాట విని దేవుని కనపరిచినది. మనం మొట్టమొదట మనకున్న దానిలో మొట్టమొదట ప్రభుకి ఇచ్చుట, ప్రభు కార్యములకు ఇచ్చుట, దానివల్ల గొప్ప ఆశీర్వాదం ఉన్నదని పౌలు కూడా ఫిలిప్పీలు మీ లెక్క అధికము కావాలని నేను ఇచ్చుట గురించి మిమ్మల్ని ప్రోత్సహించుడానని వారితో చెబుతూ, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేనివానై ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమయున్నది. యాగము ఇచ్చుట క్రీస్తులకు ప్రియమైన యాగం. యేసు క్రీస్తు మన కొరకు తను తాను శిలువలో అప్పగించుకొని ఉంటున్నాడు. ఒక సువాసనకరమైన యాగముగా క్రీస్తు మన కొరకు అప్పగించుకొని ఉంటున్నాడు. మనం ఇచ్చినది దేవునికి సువాసనకరమైనది. అది ఒక యాగము, ఒక త్యాగము.
అది దేవునికి అతి ప్రీతికరమైన సువాసనకరమైన యాగముగా ఉంటున్నది. కాబట్టి దీనిలోని సాంద్రత, ఇచ్చుటలోని సాంద్రత మనమందరము గమనించిన వారమై, దేవుని యొక్క చిత్తమును జరిగించిన వారమై, దేవునికి ప్రీతికరమైన కార్యములు చేసిన వారమై ఉండుటకు మరి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము. మనం ఆ విధంగా ఇచ్చినప్పుడు కావున దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. మనం ఇచ్చినప్పుడు దేవుడు తన మహిమదాశ్వర్యం నుంచి తన ధననిధి నుండి మన అవసరాలను తీరుస్తాడని వాగ్దానం చేయబడుతున్నది. ఇదే కాలమైన ప్రభుత్వ ప్రియమైన వాళ్ళారా, ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ నేను వేడుకున్నది, సంఘములో క్రీస్తు ప్రేమను పంచుకుందాము. మరి ముఖ్యంగా సంఘములో బీదలను కనికరించవలసిస్తున్నాము. దీనులను ఆశ్రయించువాడు ధన్యుడు. బీదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పించువాడు అని వాక్యం చెప్తుంది. అనేక మంది ఉద్యోగంలో లేకుండా, మరి తినడానికి ఆహారం కూడా లేకుండా కొంతమంది మన విశ్వాసులు బాధపడుతుంటున్నారు. వారు కూడా మన సంఘంలో ఒక అవయములను జరిగి, ఒక అవయవం బాధపడినప్పుడు మరొక అవయవం సహాయం చేయను. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ఆశ్రయించేది కొలది ప్రభు మనకి ఇచ్చిన దానిలో కొంత భేదవాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. దేవునికి ఇవ్వవలసింది విధాము. మొట్టమొదట విధేయత, ఇచ్చుటలో విధేయత. మొదట దశమ భాగములు దేవునవి, అవి నాకు తీసుకొని రమ్మని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దశమ భాగము ఎవరికి పోదు. ఎక్కడ మనం ఆరాధిస్తుంటున్నామో అక్కడ మనం చెల్లించవలసి ఉంటున్నాము. దానికి మించి మనం ఇచ్చినది అది దేవునికి ఇచ్చు కానుకలు. అవి దేవునికి మన హృదయపూర్వకంగా సమర్పించు అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, కనికరిత కార్యాల కొరకు మొక్కుబడి కానుకలు. ఇవన్నీ కూడా మనం అన్ని వేళల ప్రభుకు మనం ఇవ్వవలసి ఉంటున్నాము. ప్రభు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి ప్రభును స్తుతించి ప్రభుకు కృతజ్ఞత కానుకలు చెల్లించవలసి ఉంటున్నాము. మనం ఇప్పుడు సంగమంగా కొట్టకపోయినప్పటికీ కూడా ఆయనకు రావలసినది మనం పక్కన పెట్టి మరి మనకు అందించవలసిన బాధ్యత మన పైన ఉంటుంది. ఇశ్రాయేలు అంతా పోగు చేసి సంవత్సరం ఒకసారి తీసుకొని వచ్చి యెరూషలేములో అర్పణలు అర్పిస్తున్నారు. వారి సాంప్రదాయం చూసినట్లయితే దేవుని ఆజ్ఞ ఒకటి. కాబట్టి ఈనాడు కూడా మనం ఆ విధముగా ప్రభువుకు ఇవ్వవలసినది మొదట ఇచ్చి తరువాత పేదలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దశమ భాగంలోనే మనం అన్ని సరిచేసినప్పుడు మనం నమ్మకమైన గృహ నిర్వాహకులము కాదు, అపనమ్మకస్తులమైన గృహ నిర్వాహకులుగా ఉంటున్నాం. దశమ భాగము నాది అంటున్నాడు. నా మందిరములోనికి ఆహారమున్నట్లు మీరు తీసుకొని రావాలి. అప్పుడు సంఘము ఇతరులకు సహాయం చేస్తుంది. సంఘము ఏమి చేస్తుందని మనం అనేక ప్రశ్నలు వేయవద్దు. సంఘం అంటే కానీ నువ్వు నేను సంఘము ఏమి చేస్తున్నప్పుడు అది ఆ ప్రశ్న మనకే వస్తుంది. నేనేమి చేస్తున్నాను? సంఘములో అంగమైన నేను, సంఘములో దేవుని పొందుతున్న నేనేమి చేస్తున్నానని మనం ప్రతి ఒక్కరము ప్రశ్న వేసుకొనవలసి ఉంటున్నాము. ఆ విధవరాలు వలె మనకున్న కొద్ది దానిలో ప్రభుకు ఇచ్చినప్పుడు దేవుడు మనను బహుబలముగా ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం చేయబడుతుంటున్నాము. కనుక ఈ సమయమందు ప్రభు వాక్యములో మన సొంత కార్యముల మీద కాకుండా ఇతరుల కార్యములందు మనసు ఉంచుది. దానికి యేసు ప్రభు చూపించిన మాదిరి తన్ను తాను సమర్పించుకొని మన కొరకు సమర్పించుకుంటున్నాడు. పౌలు ఫిలిప్పీ జైలులో ఉండి కూడా ఎంతో దూరం ఉన్న ఫిలిప్పీ వాళ్ళలో ఉన్న సంఘాన్ని గురించి చింతగలిగి వారి యొక్క యోగక్షేమములు తెలుసుకుంటే తిమోతిని అక్కడ పంపిస్తుంటున్నాడు.
మరి తిమోతి కూడా అటువంటి మనస్సు మీ ఎల్ల మనస్సు కలిగిన వాడిని తిమోతి గురించి సాక్ష్యం ఇస్తూ యవనసుడైన తిమోతి పౌలు యొక్క శ్రమలు చూసి కూడా ప్రభు కొరకు శ్రమలు పడుటకు తాను ముందుకు వచ్చి ఉంటున్నాడు. తాను ఇతరుల పైన మనస్సు కలిగిన వాడై మరి పౌలు చెప్పినప్పుడు తాను ప్రయాణమై వారి దగ్గర బయలుదేరినట్టు మనం చూస్తున్నారు. అక్కడ అనేక మంది ఉంటున్నారు రేపు పౌలు దగ్గర. వారందరూ కూడా తమ తమ సొంత కార్యం మీద వెళ్ళిపోయినా కానీ తిమోతి ఒక్కడు తండ్రికి కుమారుడు ఏ విధముగా ఉంటుందో ఆ విధముగా సువార్త పరిచర్యలో తను నాకు కుమారుడు దేవుని సేవకులతో చేరిన వారమై వారికి ఇచ్చిన బాధ్యతను మోయటానికి మనం ముందు ఉండవలసినాము. మనకి ఇచ్చిన సంఘం, మనకి ఇచ్చిన దర్శనము మనం గుర్తెరిగిన వారమై అది నా దర్శనం అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఏ విధముగా తిమోతి మరి ప్రభువును సేవించుంటున్నాడో ఆ విధముగా మనం సేవించి ప్రభు ఇచ్చిన బాధ్యతలు మనం నెరవేర్చిన వారమై దేవుడు గొప్పవారిని పేదవారిని ఆయనే సృష్టించి వారిద్దరు కూడా కలిసి ఉండటానికి ఆయన ఏర్పాటు చేసినాడు. కాబట్టి దేవుడు మనం ఆశ్రయించబడిన మనము మన జీతములు తీసుకుంటున్న మనము మరి అక్కరలో ఉన్న బిడ్డలను మన ప్రక్కన ఉన్న పేదవారిని కనికరించడం వలన మనం పోషించున్నాము. అటువంటి కృప మరి వాక్యము చదివినప్పుడు వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకునే వారమై వాక్యానుసారమైన జీవితమును జీవించినప్పుడు ప్రభు సన్నిధిలో మనం యోగ్యముగా నిలబడగలము. అప్పుడు ఆయన మనకు ఫలము ఇచ్చి మనం ఆశ్రయించగలుగుతున్నాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి ఈ క్లిష్ట సమయంలో మనం ఒకరిని జ్ఞాపకం చేసుకొని ఒక రోజు ఇచ్చే కావటం కాదు, కానీ మన జీతాలు తీసుకున్నప్పుడల్లా కూడా వీరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం జీతం తీసుకున్నప్పుడల్లా కూడా ప్రభువుకు ప్రక్కన పెట్టాలి, పేదలను కనికరించాలి. అప్పుడు ప్రభు మన గాజులు పొల్లిపోతాయి, మన కానుకలలో మరి ద్రాక్షారసము పొల్లిపోతాను వాగ్దానాన్ని మనం పొందవలసిన వారు ఉంటున్నాము. అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన తండ్రి, నువ్వు దయగలిగిన దేవుడవు. మేము కుడి ఎడమలకు పోయినప్పుడు నువ్వు మాతో మాట్లాడి మేము పోవలసిన మార్గమును మాకు చూపించు వాడవైంటున్నావు తండ్రి. అనేక సార్లు మేము నా తండ్రి అనేక కార్యములను మర్చిపోవాలనుకుంటున్నాము తండ్రి. స్వార్థపరులుగా ఉంటున్నాము నా తండ్రి. మా ప్రక్కన ఉన్న తోటి విశ్వాసులను మేము గమనించని వారముగా ఉంటున్నాము నా తండ్రి. కనికరించండి నా తండ్రి. ఒక దినం ఎదురు నిలబడవలసి ఉంటున్నాము. నీ కృప వరకు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. కనికరించండి నాయన. మేమందరూ వెనుక కలిగిన వారమై నా తండ్రి, నా ప్రభు సమర్పించుకొని వాక్యములో నా తండ్రి ఏ విధంగా మీరు సమర్పించుకొని మీరు మహాధనవంతులై ఉండి మా కొరకు పేదవారై ఉంటున్నారో నాయన, నీ కృప కొరకు వేడుకుంటున్నాము. నిన్ను చూసి మేము నేర్చుకోవడానికి తండ్రి మాకు సహాయం చేయండి. మరి క్లిష్ట పరిస్థితుల్లో నా తండ్రి మా కొరకే కాదు, కానీ ఎవరైతే బాధలో ఉంటున్నారో, ఎవరైతే నిన్ను ఎదగక ఇంకా ఉంటున్నారో నా తండ్రి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాము నాయన. అయ్యా క్రైస్తవులమని చెప్పుకొని నా తండ్రి నిన్ను వ్యక్తిగతంగా ఎరగని వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని మేల్కొల్పండి నా తండ్రి. నిన్ను అంగీకరించి కూడా నా తండ్రి ఇక లోకముతో స్నేహం చేస్తున్నారు తండ్రి. అయ్యా నీ వాక్యమునకు విధేయులు కాకుండా ఉన్న బిడ్డల మీద కనికరించి మేల్కొల్పమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఇక్కడ మాకు తెలుగు క్రైస్తవ సంఘమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయ్యా మేము నీకు కలిగిన మనస్సు కలిగిన వారమై నా తండ్రి. నా ప్రభా నా తండ్రి ఇతరుల గురించి చింతించుటకు నా తండ్రి, ఇతరులకు నా తండ్రి మేలు చేయుటకు నా తండ్రి మమ్మల్ని పురికొల్పండి నా తండ్రి. అయ్యా ఏ విధంగా ఈ యొక్క మాసిదోనియ సంఘము ఇచ్చుటలో పుచ్చుకొనటో ఎంతో ధన్యత కలిగిన సంఘముగా నా తండ్రి. కడు బీదవారు అయినప్పటికీ కూడా నా తండ్రి వారు దాతృత్యము నా తండ్రి.
ఎంతో ప్రశంసనీయమైనది. వాటిని నా తండ్రి మాదిరిగా ఉంచి పౌలు నా తండ్రి ఇతర సంఘములకు నా తండ్రి వాని గురించి హెచ్చరించి నా తండ్రి ఇతరులను పులికొలుపుటకు నా తండ్రి పౌలు ఉత్తరాలు రాశాడు నాయన. ఈ సమయం ఈ వాక్యం వింటున్న మేము కూడా పులికొల్పబడిన వారమైన తండ్రి, మేము పడిన స్థలం నుంచి లేచిన వారమైన తండ్రి నా ప్రభ నీ సన్నిధిలో మేల్కొని నా తండ్రి నీ వాక్యము సెలవిస్తున్న తండ్రి నిద్రించుతున్న నువ్వు మేల్కో క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడని. అవును ప్రభ, మేము ఇంతవరకు నిద్రబంతులు మమ్మల్ని మేము ఆలోచించుకుంటున్నా తండ్రి. అయ్యా మా స్వార్థముతో మేము ఉన్నట్లయితే మేము కన్నులు తెరిచిన తండ్రి మా చుట్టూ ప్రక్కన ఉన్న వారిని చూచుటకు నా తండ్రి నీ కృపనివ్వండి నా తండ్రి. నువ్వు కనికరమ కలిగిన దేవుడవు నా తండ్రి. అయ్యా మా బలహీనతలో నువ్వు మమ్మల్ని బలపరుచునే నా తండ్రి. అయ్యా నువ్వు వచ్చినప్పుడు నా తండ్రి యోగ్యముగా నీ సన్నిధిలో నిలబడటానికి నా తండ్రి ఒక్కొక్కరిని ఆయుత్తపరచనే నా తండ్రి. కష్టంలో ఉన్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నావు నా తండ్రి. నీ కరుణాహస్తం వారిపైన ఉంది తండ్రి. ఈ సమయం అంతా నా ప్రభ మాకు దూరమున్న మా కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా నా తండ్రి అనేక మంది సహోదరులు భర్తలను బిడ్డలను వదిలి ఉంటున్నారు నా తండ్రి. అనే విధంగా పురుషులు కూడా భార్యలను బిడ్డలు వదిలి ఉంటున్నారు నా ప్రభ. ఈ యొక్క ఎడబాటులో నా తండ్రి ఈ క్లిష్ట పరిస్థితిలో అయ్యా నా తండ్రి ఒకరిని వారిని ఆదరించండి నా తండ్రి ప్రభ. అయ్యా అనేక మంది మరి అకామాలు లేకుండా ఉంటున్న వారిని నా తండ్రి మరి గవర్నమెంట్ వారు పంపించటకు నా తండ్రి ప్రయత్నం చేయించగా సహకరించి నా తండ్రి మరి దానిలో వారు నా ప్రభ ఎటువంటి భారమ లేకుండా పోటుకు నా తండ్రి మరి ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరు కూడా నా ప్రభ అక్రమంగా నా తల్లి మరి ఇక్కడ ఉండకుండా నా ప్రభ వారు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవడం సహాయం చేయమని సంఘమంతటను దీవించండి. కోయిటంతా చెదిరి ఉన్న తెలుగు విశ్వాసులందరి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మీరు కృపతో ఉంచి కరికరించి నా తండ్రి మేము ఇతరులను గురించి చింతించుటకు నా తండ్రి ఏ విధంగా నా ప్రభ మసదోనియ సంఘము దైవదాసులైన పౌలను గురించి చింతించుతూ ఆయనకు పదే పదే సహాయం చేసి ఉంటున్నారు. ఈనాడు కూడా నా ప్రభ అనేక మంది నా ప్రభ మరి దైవదాసులు ఉంటున్నారు. వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వ్యక్తిగతంగా సంఘముగా నా తండ్రి ప్రభ మేము సహాయం చేయవలసి ఉంటున్నాము. అయ్యా అందరూ నా తండ్రి కువైట్ సంఘము ధనవంతమైన సంఘము మనం ఇక్కడేమో సహాయం చేస్తామని నా తండ్రి ఎదురు చూస్తున్నారు నాయన. అయ్యా కృప చూపించండి. మాకున్న బేస్మెంట్స్ నా తండ్రి అవి నీ మందిరాలు నా తండ్రి నా ప్రభా నువ్వు ఇచ్చావు. ఆ మందిరాలను నా తండ్రి మరి నీ మహిమాటమై నిలుపుకున్నట్టు మా బాధ్యత నా తండ్రి. అయ్యా ఏ విధంగా అరణ్యంలో వారు మందిరము కట్టుకొట్టుకు నా తండ్రి నా ప్రభా నా తండ్రి వారు కానుకలు తెచ్చింటున్నారు నా తండ్రి. ఆ విధముగా నా ప్రభా మేము కూడా ఈ మందిరము నిలబెట్టుకుంటూ కానుకలు తీసుకొని వచ్చేటకు ఒక్కొక్కరిని ప్రోత్సహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొనిటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమైనట్లు భూలోకమైన నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా ఇలా ప్రారంభం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించము. మమ్మల్ని శోధన లేక కీడును తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు దైవమైనవి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యము మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. God bless you all.